వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నటువంటి పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ రోజు ఉదయం 7:50 సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. శాంతి భద్రతల చర్యల్లో భాగంగానే ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జరిగినటువంటి వాదోపవాదాల్లో వైసీపీ నేతలు పోలీసుల పట్ల కాస్త దురుసుగా వ్యవహరించారు అన్నటువంటిది తెలుస్తోంది. అయితే అవినాష్ రెడ్డి ససేమిరా పోలీసు వాహనంలోకి ఎక్కను అని చెప్పి బైఠాయించిన సందర్భంలో ముందు కాళ్లు పట్టుకొని పోలీసులు ఆయన్ని బలవంతంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు, జీపులో ఎక్కించుకొని అనేది విజువల్స్ లో మనకి తెలుస్తున్నటువంటి అంశం. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక చాలా హోరాహోరీగా జరుగుతోంది. అధికార విపక్షాలు బాహాబాహిగానే నువ్వా నేనా అన్నట్టు విధంగా తలపడుతూ వస్తున్నాయి. అలాగే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. అలాగే కోర్టులో కూడా వైసీపీ నేతలకు చుక్కెదురైంది. పోలింగ్ స్టేషన్లు మార్చారు, ప్రజలకు అందుబాటులో లేకుండా దూరంగా మార్చారు. అక్కడ పోలింగ్ స్టేషన్ ఇది వరకు ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందో అక్కడి నుంచి తీసేసి వేరే చోట పెట్టడం జరిగింది అంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా వైసీపీ నేతల వాదనలతో ఏకీభవించకుండా ఎన్నికలు జరిగేటువంటి కొద్ది గంటల ముందు మీరు వచ్చి పోలింగ్ స్టేషన్లు మార్చాలి అని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. దీనికి ముందస్తుగానే మీరు వచ్చి ఉంటే బాగుండేది, ఎన్నికల కమిషన్ ని పిలిచి ప్రశ్నించే అధికారం ఉండేది, అవకాశం ఉండేది అని కూడా కోర్టు వారికి చెప్పడం జరిగింది. అలాగే ఎన్నికల కమిషన్ డిస్క్రిప్షన్ ప్రకారమే వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు తప్ప ఎవరో చెప్తారనో ఇంకొకటో కాదు అంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించింది అనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడంతో వైసీపీ శ్రేణులు భారీగా మోహరిస్తున్నాయి. దీనికి పోలీసులు కూడా భారీ భద్రతా బలగాలను ఏర్పాటు చేసి వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడక్కడ చెదరమదురు ఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడంతో దీనికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ అనేది బయట చక్కర్లు కొడుతుంది. ఏంటి అనేది చూస్తే తెల్లవారుజామున అవినాష్ రెడ్డికి ఇంటికి వెళ్లిన పోలీసులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తనని వివేక హత్య కేసులో అరెస్ట్ చేశారేమో అని భావించినటువంటి అవినాష్ రెడ్డి ఎదురు తిరిగి ఒకనొక సందర్భంలో జీప్ ఎక్కడానికి ముందే పోలీసుల కాళ్ళు పట్టుకుని నాకేం తెలీదు, నేను జగన్ భారతి చెప్పినట్టే చేస్తానంటూ వివేక కేసు విషయాలు పోలీసులకి చెప్పేశాడు అంటూ ఒక వాట్సాప్ మెసేజ్ అనేది బయట సర్క్యులేట్ బాగా జరుగుతోంది. మరి ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది తెలియదు. అయితే అదంతా తెలుసుకున్నటువంటి పోలీసులు వివేక హత్య కేసులో మేమైతే మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు, దానికి సంబంధించి మీకు ఏమైనా ఉంటే సిబిఐకి చెప్పుకోండి అంటూ జీప్ లో తీసుకెళ్లారు. మొత్తంలో కంగారు పడి అవినాష్ రెడ్డి నిజం చెప్పేశారు అంటూ ఒక మెసేజ్ అయితే బయట సర్క్యులేట్ అవుతోంది. డెఫినెట్ గా అది ఒక రాంగ్ మెసేజ్ అయినా అయ్యుండొచ్చు, లేదు నిజమైన అయ్యుండొచ్చు, ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి. బట్ అన్ని తెలిసినటువంటి అవినాష్ రెడ్డి ఇన్ని సంవత్సరాలుగా కేసు లాగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్ ద సడన్ కేవలం పులివెందుల పోలీసులు అరెస్ట్ చేస్తేనే నిజం చెప్పేశాడు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇటువంటి మెసేజ్ ఒకవేళ తప్పుడుదైతే ఎంపీ గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఉంది. కాబట్టి ఆ కేసులో సిబిఐ వాళ్ళు కూడా దర్యాప్తు పూర్తయిందని చెప్పారు. కాబట్టి ఎవరు ఈ మెసేజ్ ని సర్క్యులేట్ చేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి, ఖచ్చితంగా పారదర్శకంగా వ్యవహరించాలి. ఇక జడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి దాంట్లో పులివెందుల్లో బాహాబాహి దిగుతున్న వైసీపీ కూటమి శ్రేణులు, అలాగే అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ వస్తున్నారు. మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా పులివెందుల్లోనే మోహరించి ప్రచారం ముమ్మరం చేశారు. నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి సంబంధించిన అక్కడ ఉండేటువంటి వాళ్ళతోటి, అలాగే పులివెందుల వాళ్ళతోటి సమన్వయం చేసుకుంటూ కేవలం బెంగళూరు నుంచే, యలహంక ప్యాలెస్ నుంచే పులివెందుల ఉప ఎన్నికకి సంబంధించినటువంటి కార్యాచరణ చేస్తున్నారు అన్నటువంటి తెలుస్తున్నటువంటి అంశం. మొత్తానికి ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక, అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నిక కూడా రసవత్తరంగా మారింది. మరి కొద్ది గంటల్లో పోలింగ్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది, బ్యాలెట్ విధానంలో జరుగుతున్నటువంటి పోలింగ్ లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది వేచి చూడాల్సిందే. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.